గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. So next current affair. This is the one of the international important current affair, quite interesting current affair గా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియా తాలిబాన్ టు మీట్ ఎట్ మాస్కో ఫార్మేట్ మీటింగ్. సో ఇండియా తాలిబాన్ రెండు కూడా అండ్ త్వరలో జరగబోతున్న మాస్కో ఫార్మేట్ మీటింగ్ లో సో ఇవి కలవబోతున్నాయి, ఫస్ట్ టైం మీట్ కాబోతున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్ ని గుర్తుపెట్టుకొని దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈ సంవత్సరం ఖతార్లోని దోహా కేంద్రంగా, సో ఈ నెలలోనే ఖతార్లోని దోహా కేంద్రంగా మాస్కో ఫార్మేట్ మీటింగ్ జరగబోతుంది. సో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తరపున తాలిబాన్ ప్రభుత్వం కూడా రిప్రజెంట్ చేయబోతుంది. సో తాలిబాన్ ఇండియా మొట్టమొదటిసారిగా, అంటే తాలిబాన్ రీసెంట్ గా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో ఫామ్ లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కలవబోతున్నాయి. సో ఒక్కసారి మనం బ్యాక్ ఉన్న ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో సో ఆ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో జనరల్ గా మనకి ఈ మాస్కో ఫార్మేట్ అంటున్నాం కదా. సో ఈ మాస్కో ఫార్మేట్ అనేది టోటల్ గా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 6 కంట్రీస్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో ఒకటి వచ్చేటప్పటికి రష్యా, అండ్ రెండోది వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్, అండ్ మూడోది వచ్చేటప్పటికి ఇరాన్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియా అండ్ చైనా. సో మనకి 2017 అంట, 2017లో రష్యా ఒకటి, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, చైనా ఈ 6 కంట్రీలు కలిసి మాస్కో ఫార్మేట్ అనే దాన్ని స్టార్ట్ చేశాయి. సో జనరల్గా ఏ సమిట్ అని ఎందుకు స్టార్ట్ అవుతుంది? సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట, ట్రేడ్, ఎకనామికల్, జియోగ్రఫికల్, పొలిటికల్ బెనిఫిట్ కోసం. సో వీటి యొక్క సమావేశం రీసెంట్గా ఇప్పుడు దోహాలో జరగబోతుంది. సో దీంట్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది. సో తాలిబాన్స్ ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు తాలిబాన్స్తో ఇండియా డైరెక్ట్గా ఎలాంటి సమావేశం జరపలేదు. డైరెక్ట్గా మాత్రం ఎలాంటి కమెంట్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఎటువైపు స్టాండ్ తీసుకోలేదు ప్రజెంట్గా. సో ఎలాంటిది ఇస్తుంది, ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అనేది సో ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ థింగ్. సో దీనికి రిప్రజెంట్ చేసేది ఎవరు అంటే జేపీ సింగ్. సో జేపీ సింగ్ గారు వచ్చేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ డెస్క్ కి ఈయన హెడ్ గా ఉన్నారు జేపీ సింగ్. సో ఈయన ఇండియా తరపున తాలిబాన్స్ తో సమావేశం కాబోతున్నారు, అంటే తాలిబాన్స్ ని కలవబోతున్నారు ఈ మీటింగ్ లో. అండ్ పాత విషయాలు అంటే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇష్యూస్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్యాపిటల్ నార్మల్గా గుర్తుపెట్టుకోవాలి కాబూల్, అండ్ రివర్ కూడా కాబూల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ముల్లా బర్దర్, ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది, ముల్లా బర్దర్ పేరు, ఈయన గుర్తుపెట్టుకోవాలి. తాలిబాన్ గవర్నమెంట్ ని ఏర్పరిచిన తర్వాత ఈయనని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా నియమించారు. ఈయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇంకొక పర్సన్ ప్రైమ్ మినిస్టర్, తాలిబాన్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళిద్దరిని అపాయింట్ చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని కొంతమంది తిరుగుబాటుని కూడా చేయడం జరిగింది. సో అలాంటి ముల్లా బర్దర్ గురించి చాలా విషయాలు అంటే వార్తలు సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. ఒకటి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ 100 పర్సన్స్ లో ఈ సంవత్సరంలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, యుఎస్ ఫార్మర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు ముల్లా బర్దర్ కూడా ఉన్నారు. 100 మంది ప్రభావితమైన వ్యక్తుల్లో ప్రపంచంలో వన్ ఆఫ్ ద పర్సన్ గా ముల్లా బర్దర్ ఉన్నారు. సెప్టెంబర్ 16 ఈయన చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. 6 అక్టోబర్ ఈయన తిరిగి రిటర్న్ వచ్చారు. ఈయన చనిపోలేదని తిరిగి వార్తల్లోకి రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ముల్లా బర్దర్ ఆల్మోస్ట్ 3 to 4 months న్యూస్ లో ఉన్నారు. కాబట్టి ఈయన ఏ కంట్రీకి సంబంధించిందంటే ఆఫ్ఘనిస్తాన్ లేదా తాలిబాన్స్ లో రెప్యూటెడ్ ఏ పదవిని ఈయన చేశారు అని అడిగితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే అమెరికా అనేది న్యూస్ లోకి వచ్చింది, తాలిబాన్స్ వచ్చిన తర్వాత నాటో అనేది న్యూస్ లోకి వచ్చింది. కాబట్టి నాటో హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, బ్రసెల్స్. నాటో హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ బ్రెజిల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంట. అలాగే ఇంకొకటి ఏంటంటే నాటో యుఎస్ సంస్థలు వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ని కానీ
వీటినన్నిటిని తాలిబాన్ ప్రభుత్వం మనకేమంటారు కంట్రోల్లోకి తెచ్చుకుంది. సో ఇండియన్స్ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయడం కోసం, అక్కడి నుంచి తరలించడం కోసం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ని ఆపరేషన్ దేవీ శక్తిగా కూడా చెప్తారు. ఆపరేషన్ దేవీ శక్తి ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్లో చేపట్టిన ఆపరేషన్గా చెప్పొచ్చు. భారతీయుని తిరిగి వెనక్కి రప్పించడం కోసం ముల్లా బర్దర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చేశారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ తరపున. అండ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి కాబూల్గా ఉంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా ఫ్రెండ్షిప్ డ్యామ్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇవి బ్యాక్గ్రౌండ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. బట్ ఇండియన్ తాలిబాన్ మెట్ ఎట్ మాస్కో ఫార్మేట్, అది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ అ దోహా, లేదా కంట్రీ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ అ ఖతార్. ఖతార్ని మనం ఫ్రీక్వెంట్ గా చదువుతూనే ఉన్నాం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఫిఫా ఫుట్బాల్ అనేది ఖతార్లో స్టార్ట్ కాబోతుంది. సో కాబట్టి అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దాని క్యాపిటల్ దోహాలో, అండ్ రీసెంట్ గా మాస్కో ఫార్మేట్ మీటింగ్ అనేది కూడా జరగబోతుంది. సో సెకండ్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక అవార్డ్ కి సంబంధించింది. ఆ అవార్డు కూడా మనకి ఏ సంస్థ ఇచ్చింది అంటే యునెస్కో ఇవ్వడం జరిగింది. సో యునెస్కో రీసెంట్ గా మనకి మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021. సో యునెస్కో మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021 అనేది కుంఫు నన్స్ కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఇది మీరు ఇక్కడ కరెంట్ అఫైర్ గుర్తుపెట్టుకోవాలి. అయితే యునెస్కో అనేది ఒక అంతర్జాతీయ సంస్థ, అది ఆల్రెడీ మీకు తెలుసు. అయితే యునెస్కోకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని నిర్వహించే విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాల్లోనే వన్ ఆఫ్ ద థింగ్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ అని చెప్పొచ్చు. యునెస్కో యొక్క ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ సంస్థ రీసెంట్ గా మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ అనే దాన్ని, ఎడ్యుకేషనల్ ప్రైజ్ అనే దాన్ని కుంఫు నన్స్ కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అయితే ఈ కుంఫు నన్స్ అనేది ఎవరు అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా వీళ్ళు బుద్ధిజానికి సంబంధించిన వాళ్ళు. మేల్స్ ని మాంగ్స్ అని చెప్పేసి, ఫీమేల్స్ ని నన్స్ అని చెప్పి పిలుస్తాం కదా. సో అలా కుంఫు నన్స్ బుద్ధిజానికి సంబంధించిన వాళ్ళు. బుద్ధిజంలో వివిధ శాఖలు ఉంటాయని మీకు ఆల్రెడీ తెలుసు. సో వీళ్ళు దృక్పా లీనేజ్ కి సంబంధించిన వాళ్ళు, దృక్పా శక్తికి సంబంధించిన వాళ్ళు. అయితే 12th గ్యాల్వాంగ్ దృక్పా సమావేశం జరిగిన తర్వాత 2008 నుంచి ఈ బుద్ధిస్ట్ నన్స్ ఎవరైతే దృక్పా లీనేజ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కుంఫుని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. సో అట్లా వీళ్ళకి కుంఫు నన్స్ గా నేమ్ రావడం జరిగింది. అండ్ వీళ్ళు ఇప్పటికీ నేపాల్, లడాక్, ఇండియా లాంటి ప్రదేశాలలో, డిఫరెంట్ ప్రదేశాలలో మనకి ఏదైతే దృక్ అమితాభ మౌంటైన్ నన్నరి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఏవైతే పీఠాలు, ప్రదేశాలు ఉంటాయో అక్కడికి ఇప్పటికీ స్టిల్ ఇంకా కుంఫుని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అలాగే వీళ్ళకి ఈ నన్స్ ఎవరైతే ఉన్నారో కుంఫు నన్స్, వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుందంట. వీళ్ళ పేరుకు ముందర ప్రతి ఒక్కళ్ళు కూడా జిగ్మీ అనే దాన్ని యాడ్ చేసుకుంటారంట. సో జిగ్మీ అంటే అర్థం ఫియర్లెస్. సో దీన్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏ అనే నేమ్ ఉంటే సో ఆ ఏ అనే నేమ్ కి ముందర జిగ్మీ అని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతుంది. దాని అర్థం ఫియర్లెస్ అని అంట. సో ఇది ఎందుకు నేను ఇంతలా చెప్పాను అంటే దిస్ ఇస్ నాట్ అ ఫస్ట్ టైం కుంఫు నన్స్ కానీ లేకపోతే వీళ్ళు అవార్డు అందుకోవడం కానీ ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే గతంలో మన కంట్రీ యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ తరపున వీళ్ళకి ఏషియాటిక్ మార్షల్ ఆర్ట్ కి సంబంధించిన ప్రైజ్ ని కూడా ఇచ్చింది. సో అది ఇచ్చిన ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల తర్వాత 2019లో వీళ్ళకి అవార్డు వచ్చింది. అది వచ్చిన 2 సంవత్సరాల తర్వాత యునెస్కో వీళ్ళని గుర్తించడం జరిగింది. అంటే మొట్టమొదటిగా ఇండియా గుర్తించింది. సో ఇండియాలోని ఈ టూరిజం విభాగం వీళ్ళకి అవార్డుని ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా ఈ కుంఫు నన్స్ ని ఏ అంతర్జాతీయ సంస్థ గుర్తించింది అంటే యునెస్కో ఆన్ ద నేమ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ప్రైజ్ గా చెప్పొచ్చు. సో ఇలాంటివి కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. సో వీటిని రివైజ్ చేయాల్సిన అవసరం అంతగా లేదు. బట్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ద అడిగితే ఎప్పుడైనా మీకు యూజ్ అవుతాయి. లేకుంటే కుంఫు నన్స్ ఓన్ యునెస్కో మార్షల్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021 అని చెప్పి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా ఒకసారి రివైజ్ చేయాలనుకుంటే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో ఉందని చెప్పేసి ఒకసారి రివైజ్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫ్లాట్స్ ఆఫ్ మోడీ వ్యాన్. సో హోమ్ మినిస్టర్ రీసెంట్ గా మోడీ వ్యాన్ అనే దాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది కూడా కౌశంబి అనే ప్రాంతంలో ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. మోడీ వ్యాన్ ఈజ్ నథింగ్ బట్ మెడికల్ వ్యాన్స్ అండి. సో జనరల్ గా మీరు చూడొచ్చు ఇక్కడ అంబులెన్స్ లో కనిపిస్తున్నాయి కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మెడికల్ వ్యాన్స్. సో మెడికల్ ఫెసిలిటీస్ తో కూడిన ఒక మొబైల్ వ్యాన్ లాంటిది. ఇలాంటివి 5 మొబైల్ వ్యాన్స్ ని ఇటీవల మనకి మోడీ వ్యాన్ అనే ప్రోగ్రామ్ తో కౌశంబి కేంద్రంగా ఉత్తరప్రదేశ్ లో హోమ్ మినిస్టర్ అమిత్ షా లాంచ్ చేశారు. సో ఇదేంటంటే మనకి గవర్నమెంట్ లో అంటే అటు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నారో సో ఆయన ఇటు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు, అంతకు ముందర చీఫ్ మినిస్టర్ గా కూడా చేశారు. సో అలా ఆయన యొక్క పదవీ కాలాలు కంప్లీట్ గా యాజ్ అ గవర్నమెంట్ సైడ్ చూసుకుంటే 20 years అవుతుందంట. సో ఆ సందర్భంగా
ఫైవ్ మొబైల్ వ్యాన్స్ ని లేదా మెడికల్ వ్యాన్స్ ని మోడీ వ్యాన్స్ తో కౌశంబి ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించారు. కౌశంబిలోని 5 కాన్స్టిట్యుయెన్సీస్ 5 నియోజకవర్గాల్లో ఈ వ్యాన్స్ అన్ని కూడా తమ సర్వీసెస్ ని అందించనున్నాయి. అది కూడా ఒక ప్రోగ్రామ్ పేరు మీద సేవా హై సంగతన్ అనే ఒక ప్రోగ్రామ్ పేరు మీదుగా మోడీ వ్యాన్ అనే దాన్ని ప్రారంభించారు కౌశంబి ఉత్తరప్రదేశ్ లో. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అవుతుందండి. అంటే రీసెంట్ గా మోడీ వ్యాన్ అనేది ఇండియాలో ప్రారంభించబడింది. ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడగచ్చు. ఉత్తరప్రదేశ్ లో, లేదా ఇంకొంచెం అంటే ఎక్కడ ఏ నియోజకవర్గం దగ్గర ప్రారంభించబడింది, ఏ డిస్ట్రిక్ట్ దగ్గర ప్రారంభించబడింది అని అడగచ్చు. కౌశంబి దగ్గర ఇది ప్రారంభించబడింది. సో ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సో రీసెంట్ గా మోడీ వ్యాన్ అనేది న్యూస్ లో ఉంది. అది దేనికి రిలేటెడ్ అంటే లైక్ మొబైల్ మెడికల్ వ్యాన్ కింద గుర్తుపెట్టుకోవచ్చు, లేదా సింపుల్ గా మీరు మెడికల్ వ్యాన్ కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ కి సంబంధించింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్ అండ్ నేషన్. బుక్ పేరు వచ్చేటప్పటికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్ అండ్ నేషన్. బుక్ ని రాసింది షఫీ కిద్వాయి. సో షఫీ కిద్వాయి ఈజ్ అ ఆథర్. సో ఆయన రాసిన బుక్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్ అండ్ నేషన్. సో ఇక్కడతో మీకు కరెంట్ అఫైర్ అయిపోయింది. అండ్ ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్లో బుక్ అండ్ ఆధార్ మాత్రమే కావాలి. సో కరెంట్ అఫైర్ అయితే అది. అయితే మీకు జిఎస్ ఫ్యాక్టర్లో లేదా జీకే ఫ్యాక్టర్లో చూడాలంటే ఈ నేమ్ కావాలి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అంటే చాలా మంది హిస్టరీ చదివిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా గుర్తొచ్చేది అలీగర్ మూమెంట్. సో అలీగర్ మూమెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్తా ఉంటారు. అలీగర్ యూనివర్సిటీ కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఎక్కువగా ముస్లిం డెవలప్మెంట్ కి లేకపోతే ముస్లింల యొక్క విద్య కోసం కృషి చేసిన వన్ ఆఫ్ ద వ్యక్తిగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారిని గుర్తు చెప్పొచ్చు. సో అలాగే ఆయన సివిల్ సర్వెంట్ అండ్ జర్నలిస్ట్, సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త, జర్నలిస్ట్, సివిల్ సర్వెంట్ కూడా. సో 17th అక్టోబర్ అనే దాన్ని సర్ సయ్యద్ డే కింద కూడా మార్చారు. ఆయన పుట్టిన రోజు ఏదైతే ఉందో ఆయన గౌరవార్థం సర్ సయ్యద్ డే కింద 17th అక్టోబర్ ని రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. అలాగే ఒక పాంప్లెట్ ని కూడా ప్రచురించారు. అది అప్పట్లో చాలా పాపులర్ అయింది. ద కాజెస్ ఆఫ్ ద ఇండియన్ రివోల్ట్. ద కాజెస్ ఆఫ్ ద ఇండియన్ రివోల్ట్ అనే పాంప్లెట్ ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రచురించడం జరిగింది. అలాగే ఆయన మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో లేటర్ అంటే తర్వాతి కాలంలో అదే మనకి అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ అయింది. మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కింద ఎస్టాబ్లిష్ జరిగింది. అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ మూమెంట్, అలీగర్ యూనివర్సిటీ లాంటివి ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయనే మెయిన్ ఫౌండర్ గా చెప్పొచ్చు. ఆయన యొక్క డేని 17th అక్టోబర్ సర్ సయ్యద్ డే కింద రికగ్నైజ్ చేశారు. ఆయన సివిల్ సర్వెంట్ కూడా. ద కాజెస్ ఆఫ్ ద ఇండియన్ రివోల్ట్ అనే దాన్ని రాశారు, పంప్లెట్ ని ప్రచురించారు. అలాంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి రీజన్, రిలీజియన్ అండ్ నేషన్ అనే దాన్ని షఫీ కిద్వాయి రాశారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది జనరల్ గా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో ఆయన అనగానే ఫస్ట్ ఆయన నేషన్ కి కాంట్రిబ్యూట్ చేశారు, రిలీజియన్ కి కాంట్రిబ్యూట్ చేశారు విత్ ద రీజన్. సో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్, నేషన్ రాసింది షఫీ కిద్వాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. యాక్చువల్లీ ఐ మెట్ దమ్ ఆ మీమర్. సో దాన్ని రాసింది గుల్జార్ గారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, గుల్జార్ గారు రాశారు యాక్చువల్లీ ఐ మెట్ దమ్ ఆ మీమర్. సో ఇది బుక్ యాక్చువల్లీ ఐ మెట్ దమ్ అనేది. అండ్ ఆధార్ వచ్చేటప్పటికి గుల్జార్. గుల్జార్ ఈజ్ అ వెరీ ఫేమస్ డైరెక్టర్ అండ్ పోయెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ రైటర్ ఇన్ ఇండియా. సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం గుల్జార్ గారి గురించి. సో జనరల్గా ఆయన పేరు ఇదండి, ఒరిజినల్ పేరు ఇది మనకి సంపూర్ణ సింగ్ కల్రా అనేది ఆయన పేరు. కల్రా, సంపూర్ణ సింగ్ కల్రా ఈజ్ అ నేమ్ ఆఫ్ గుల్జార్. ఆయన ఫేమస్గా ఇండియాలో గుల్జార్ అని చెప్పి పిలుస్తారు. అండ్ యాక్చువల్లీ ఈయన పోయెట్, లిరిక్స్ రాస్తారు, పోయెట్. అండ్ దాని తర్వాత 84 ఎట్ ద ఏజ్ ఆఫ్ 84 ఆయనకి 84 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన ఆధార్గా ఆయన కెరియర్ని స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా చెప్పొచ్చు. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే గుల్జార్ గారు మీకు గుర్తుంటారని చెప్పి. గుల్జార్ ఈజ్ అ వెరీ ఫేమస్ రినోడ్ ఆధార్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ కొన్ని వాటికి దర్శకత్వం, డైరెక్షన్ కూడా వహించారు ఆయన. అండ్ యాజ్ వెల్ యాజ్ అ పోయెట్ కూడా. అలాంటి గుల్జార్ గారు రాసిన బుక్ యాక్చువల్లీ ఐ మెట్ దెమ్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయనకి గ్రామీ అవార్డు కూడా లభించింది. సో ఇది ఈయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనకి బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక స్పోర్ట్స్ కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి థామస్ కప్, రెండోది ఊబర్ కప్. సో థామస్ కప్ అండ్ ఊబర్ కప్ ద చైనా అండ్ ఇండోనేషియా రెండు కూడా గెలిచాయి. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ రెండు కప్స్ కూడా దేనికి సంబంధించింది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాడ్మింటన్ విభాగానికి సంబంధించింది. అండ్ దట్ టు మనకి ఇక్కడ ఊబర్ కప్ చూసుకుంటే గనక అది ఎస్పెషల్లీ విమెన్స్ కి సంబంధించింది. వరల్డ్ టీమ్ ఛాంపియన్షిప్ ఫర్ విమెన్ అనే దాన్ని కూడా ఊబర్ కప్ గా పిలవచ్చు. ఊబర్ కప్ అన్నా లేకపోతే వరల్డ్ టీమ్ ఛాంపియన్షిప్ అన్నా ఒకటి.
సో రీసెంట్గా దీనిని చైనా గెలవడం జరిగింది. సో 19 మ్యాచెస్ జరిగితే అందులో 15 టైమ్స్ చైనా ఈ కప్ని గెలవడం జరిగింది. దిస్ ఇస్ ద 15th టైమ్ చైనా లిఫ్టెడ్ దట్ ఊబర్ కప్ అండ్ రైట్ నౌ. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి థామస్ కప్. సో థామస్ కప్ వచ్చేటప్పటికి దీనిని వరల్డ్ మెన్స్ టీమ్ ఛాంపియన్షిప్ గా పిలుస్తారు. సో దీనిని ఇండోనేషియా గెలుచుకుంది. ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. మళ్ళీ ఒకసారి చూద్దాం. రీసెంట్ గా బ్యాడ్మింటన్ కి సంబంధించి 2 ఇంపార్టెంట్ మ్యాచెస్ జరిగాయి. ఒకటి ఊబర్ కప్ విమెన్స్ కి సంబంధించింది, 2 థామస్ కప్ అది మెన్స్ కి సంబంధించింది. ఊబర్ కప్ ని చైనా అండ్ థామస్ కప్ ని ఇండోనేషియా గెలుచుకుంది. ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ నేను ఏం చెప్పానంటే చైనా అత్యధిక సార్లు ఊబర్ కప్ ని గెలుచుకుంది 15 టైమ్స్. ఇది 15th టైం అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సార్లు ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ లో కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్, ఇంకా స్విమ్మింగ్ వీటి రిలేటెడ్ ఈ గేమ్స్ లో యూజ్ చేసే టర్మ్స్ అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒకటి మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. లైక్ టాకిల్ కానీ, సాక్ కానీ, BLITZ, బ్లిట్జ్ కానీ, ఫంబుల్, బ్లిట్జ్, సాక్, టాకిల్, స్వీపర్, గోల్ లైన్ ఇవన్నీ కూడా ఫుట్బాల్లో యూజ్ చేసే టర్మినాలజీ. సో ఇవి కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. చైనా అండ్ ఇండోనేషియా ఓన్ ఊబర్ కప్ అండ్ థామస్ కప్ రెస్పెక్టివ్లీ. మీకు ఆల్రెడీ ఇండోనేషియా క్యాపిటల్ తెలుసు జకార్తా అండ్ చైనా క్యాపిటల్ ఈజ్ బీజింగ్. సో ఈ 2 తెలుసు కాబట్టి నేను ఇంకా మెన్షన్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్ ఒక యుద్ధ విన్యాసానికి సంబంధించింది, కాకపోతే ఇండియాకి సంబంధించింది కాదు. గార్డియన్ ఆఫ్ ద సౌత్ అనే యుద్ధ విన్యాసం ఈజిప్ట్ కి సూడాన్ కి మధ్యలో జరగబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో జనరల్ గా మనకి ఈ 2 కూడా మెయిన్ గా ఇందులో ఉన్న కామన్ ఫ్యూచర్ ఏంటంటే ఈ 2 కూడా ఆఫ్రికన్ ఏమంటారు కంట్రీసే గా చెప్పొచ్చు. సో జనరల్ గా వీ హ్యావ్ ఈజిప్ట్ హియర్. ఇక్కడ మనకి ఈజిప్ట్ కనిపిస్తుంది అండ్ దాని కిందే మనకి సూడాన్ ఉంటుంది. సో జనరల్ గా సూడాన్ నుంచి 2011లో సౌత్ సూడాన్ అనేది విడిపోయింది. అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇది ఈజిప్ట్, ఇది సూడాన్. హియర్ వీ హ్యావ్ రెడ్ సీ అండ్ ఇటువైపు మనకి మధ్యధారా సముద్రం లేదా మెడిటేరియన్ సీ అనేది ఉంటుంది. సో ఇది దాని యొక్క మెయిన్ థింగ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ మిలిటరీ యుద్ధ విన్యాసం అనేది మధ్యధారా సముద్రం గుండా ఈ 2 కంట్రీస్ నిర్వహించనున్నాయి. గార్డియన్ ఆఫ్ ద సౌత్ అనే పేరుతో ఈజిప్ట్ ఒకటి, సూడాన్ ఒకటి, ఈ 2 కూడా మధ్యధారా సముద్రం దగ్గర ఒక యుద్ధ విన్యాసాన్ని ఈ ప్రాంతం దగ్గర, ఎగ్జాక్ట్ గా ఈ ప్రాంతం దగ్గర మనకి యుద్ధ విన్యాసాన్ని నిర్వహించనున్నాయి. సో దాని పేరే గార్డియన్ ఆఫ్ ద సౌత్. అలాగే ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, కైరో. మీకు గుర్తుండే ఉంటుంది ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. అండ్ సూడాన్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఖార్టూమ్ గా ఉంది. ఇది నేను సౌత్ సూడాన్ విడిపోయిందని చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉందండి. సూడాన్ నుంచి 2011లో సౌత్ సూడాన్ అనేది విడిపోయింది. సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఏంటంటే జూబా అనేది సౌత్ సూడాన్ యొక్క క్యాపిటల్ గా ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ సూడాన్ యొక్క క్యాపిటల్ ఏమో ఖార్టూమ్. సో సూడాన్, ఈజిప్ట్ కి మధ్య ఈ గార్డియన్ ఆఫ్ ద సౌత్ అనే ఎక్సర్సైజ్ జరిగింది. ఇకపోతే సౌత్ సూడాన్ అంటారా, దీని క్యాపిటల్ ఆల్రెడీ చెప్పాను కదా జూబా అని. సో సౌత్ సూడాన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యునైటెడ్ నేషన్ లో మెంబర్ గా జాయిన్ అయింది. యునైటెడ్ నేషన్ లో 193 మెంబర్స్ ఉంటారు. ఈ 193rd మెంబరే సౌత్ సూడాన్. సో ఈ పాయింట్ ని కూడా మీరు ఇక్కడ రివైజ్ చేయొచ్చు. గార్డియన్ ఆఫ్ ద సౌత్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఈజిప్ట్ కి సూడాన్ కి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసం ఇది ఎగ్జాక్ట్ గా 2 ఆఫ్రికన్ కాంటినెంట్సే. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో, సూడాన్ క్యాపిటల్ ఖార్టూమ్. సూడాన్ నుంచి విడిపోయిన సౌత్ సూడాన్ క్యాపిటల్ జూబాగా ఉంది. సౌత్ సూడాన్ 193వ సభ్య దేశంగా యునైటెడ్ నేషన్ లో చేరింది. సో ఇవి మీరు ఓవరాల్ గా దీని రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో యుద్ధ విన్యాసాలు చదివినప్పుడు ఇండియాకి సంబంధించిన కొన్ని యుద్ధ విన్యాసాలు కూడా చదవండి. అంటే జనరల్ గా మనకి ఆల్రెడీ మనం చెప్తా ఉంటాం యుఏఈతో యుద్ధ విన్యాసం చేసింది కానీ, రష్యాతో యుద్ధ విన్యాసం కానీ, ఇలాంటివి ఏవైతే యుద్ధ విన్యాసాలు ఉన్నాయో సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. లైక్ ఇంద్రా కానీ, మల్బార్ కానీ, ప్యాసేజ్ ఎక్సర్సైజ్ కానీ, బాంగోసాగర్ కానీ, శాంతి రుగ్రసేన కానీ, సింబెక్స్ కానీ, స్లినెక్స్ కానీ. సో ఈ యుద్ధ విన్యాసాలని ఒకసారి రివైజ్ చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో జనరల్ గా ఈ కరెంట్ అఫైర్ లో మనం 2 to 3 పాయింట్స్ ని కూడా రివైజ్ చేయొచ్చు. బట్ కరెంట్ అఫైర్ జస్ట్ మీకు అపాయింట్మెంట్ లాగే కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెటప్ expert panel on tobacco tax policy headed by Vikas Sheel. సో వికాస్ షీల్ గారి యొక్క నేతృత్వంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక టొబాకో ట్యాక్స్ పాలసీ కోసం ప్యానెల్ ని నియమించిందంట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడతో అయిపోయింది. హెడ్ ఎవరంటే వికాస్ షీల్. కానీ దీంట్లో మనం చాలా పాయింట్స్ ని గ్రాప్ చేయొచ్చు, అంటే చాలా పాయింట్స్ ని రివైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకి టొబాకో. రీసెంట్ గానే మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుంటే కొన్ని అంతర్జాతీయ సంస్థలు లైక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు
టీబీకి సంబంధించిన ఒక రిపోర్ట్ని ఇచ్చాయి. ఆ రిపోర్ట్‌లో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా టీబీ డెత్స్‌లో గాని, టీబీ వ్యాధిలో గాని వన్ ఆఫ్ ద కంట్రీ టాప్ ర్యాంకింగ్‌లో ఉన్నది ప్రస్తుతం ఇండియాగా చెప్పొచ్చు. సో, హై రేట్‌లో ఉన్నది. టాప్ ర్యాంకింగ్ కాకుండా హై రేట్‌లో ఉన్న కంట్రీగా కూడా ఇండియా అని చెప్పొచ్చనమాట. అది పొజిషన్. అలాగే నో టొబాకో డే. వరల్డ్ నో టొబాకో డే అని చెప్పేసి పిలుస్తాం కదా! సో, అదొచ్చేటప్పటికి మే 31న ఉంది. సో, ఈ 2 పాయింట్స్‌ని కూడా మీరు రివైజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ప్రపంచంలోని చాలా అంతర్జాతీయ సంస్థలు కానీ ఎప్పటి నుంచో చెప్తున్నాయి ఇండియాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమెటిక్ డిసీజ్ టీబీ. చాలా ఎక్కువ మంది దీనివల్ల సఫర్ అవుతున్నారు. సో అందుకని చెప్పేసి ఇండియాలో చాలా పాలసీస్ వచ్చాయి. మే 31 వరల్డ్ నో టొబాకో డేన చాలా ప్రోగ్రామ్స్ ని కంటిన్యూ చేస్తారు ఇలా. అయితే ప్రీవియస్ అంటే ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఎవరైతే హర్షవర్ధన్ గారు ఉన్నారో ఇప్పుడు మన్సుఖ్ మాండవ్య అండి. ఇది వరకు హర్షవర్ధన్ మనకు ఆరోగ్య శాఖ మంత్రి. సో హర్షవర్ధన్ గారికి ఒక అవార్డు ఇచ్చింది. ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ అవార్డు అనేది హర్షవర్ధన్ గారికి ఇచ్చింది. ఈ టొబాకోని కానీ ఈ సిగరెట్స్ ని కానీ కంట్రోల్ చేయడంలో ఆయన చూపించిన కాంట్రిబ్యూషన్ కి గాను ఆయనకి ఆ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం మే 31న వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా. అలాంటి టొబాకోకి సంబంధించి ఒక ట్యాక్స్ పాలసీని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. అందుకని చెప్పేసి ముందుగానే ఒక ప్యానెల్ ని అపాయింట్ చేసింది. ఆ ప్యానెల్ కి వికాస్ షీల్ ఎవరైతే ఉన్నారో ఆయనని హెడ్ గా నియమించింది. సో ఇప్పుడు ఎవరైతే ఈ వికాస్ షీల్ నేతృత్వంలో ప్యానెల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక డేటాని కలెక్ట్ చేస్తారు. ఆ డేటా ఆధారంగా యూనియన్ బడ్జెట్ నెక్స్ట్ ఇయర్ 2022-23కి సంబంధించిన యూనియన్ బడ్జెట్ లో ఈ ట్యాక్స్ పాలసీని పెడతారంట. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా టొబాకోని రూపుమాపడానికి ఒక రోడ్ మ్యాప్ ని తయారు చేస్తుంది 2030 కల్లా. సో టొబాకోని కంట్రోల్ చేయాలని ఒక రోడ్ మ్యాప్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆ రోడ్ మ్యాప్ లో కూడా భాగంగా వన్ ఆఫ్ ద హెల్ప్ అయ్యేలాగా ఈ ట్యాక్స్ పాలసీని గవర్నమెంట్ తీసుకురానుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో చూడడానికి చిన్నగా మనకి అపాయింట్మెంట్ లాగే కనిపిస్తుంది కానీ దీంట్లో 5 నుంచి 6 విషయాలు మనం రివైజ్ చేయొచ్చు. ఒకటి వరల్డ్ నో టొబాకో డే మీకు గుర్తుంటది మే 31. సో ఈ సంవత్సరం ఆ టొబాకో కాంట్రిబ్యూషన్ కి గాను ఎవరికి అవార్డు దక్కింది అంటే హర్షవర్ధన్ గారికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సో జనరల్ గా మనకి టొబాకోలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేట్ డెత్ రేట్ కానీ డిసీజెస్ రేట్ కానీ ఉన్న కంట్రీ వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియాగా ఉంది. సో ట్యాక్స్ పాలసీ కోసం కమిటీని నియమించింది. సో దానికి హెడ్ గా వికాస్ షీల్ గారు ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరి మంత్రిత్వ శాఖ ఎవరు మంత్రిగా ఉన్నారు అంటే మనకి ప్రస్తుతం మన్సుఖ్ మాండవ్య గారు మంత్రిగా ఉన్నారు. సో ఇన్ని పాయింట్స్ ని ఈ కరెంట్ అఫైర్ లో మనం రివైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెటప్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఆన్ టొబాకో ట్యాక్స్ పాలసీ హెడెడ్ బై వికాస్ షీల్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆయుష్ వన్. సో ఆయుష్ వన్ అనేది రీసెంట్ గా ప్రారంభమైంది భారతదేశంలో. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి గుజరాత్. సో ఫస్ట్ మీకు కరెంట్ అఫైర్ మొత్తం గుర్తుండకపోయినా ఇది గుర్తుండాలి సింపుల్ గా రివిజన్ కోసమైనా. ఆయుష్ వన్ రీసెంట్ గా ఇండియాలో ప్రారంభమైంది ఎక్కడ అంటే గుజరాత్ లో. ఇది ఏంటి అనేది చూద్దాం. మీకు ఇక్కడ ఆల్రెడీ ఉంది ఆయుష్ వన్ అని చెప్పేసి. ఇదేంటంటే జనరల్ గా ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లని ఫారెస్ట్ రూపంలో పెంచడం అనమాట. ఆయుర్వేద రిలేటెడ్ ట్రీస్ ని ఒక ఫారెస్ట్ రూపంలో పెంచడాన్ని ఆయుష్ వన్ ప్రోగ్రామ్ కింద చెప్తున్నారు. సో దీనిని గుజరాత్ లో ప్రారంభించారు రీసెంట్ గా. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లో ప్రస్తుతం మంత్రిగా ఉన్న సర్బానంద్ సోనోవాలా గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సర్బానంద్ సోనోవాల్. సో జనరల్ గా మనకి గుజరాత్ లోని కచ్ రీజియన్ దగ్గరలో సో కచ్ ప్రాంతానికి దగ్గరలో మనకి దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అనేది ఉంది. సో దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ కి గవర్నమెంట్ కొంత ల్యాండ్ ని అలొకేట్ చేసింది. సో ఈ అలొకేట్ చేసిన ల్యాండ్ లో 30 acres 30 ఎకరాలని ఈ ఆయుష్ వన్ కి కేటాయించారు. ఇప్పుడు ఏంటి దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అనేది దానికి కేటాయించిన ల్యాండ్ లో 30 acres ఆఫ్ ల్యాండ్ లో ఆయుష్ వన్ అనే దాన్ని ప్రారంభించింది. ఆయుష్ వన్ అనే దాన్ని నిర్మించబోతుంది. దీనిని ప్రారంభించింది ఎవరు అంటే సర్బానంద్ సోనోవాలా గారు. సో ఈ మొత్తం ప్రాసెస్ వల్ల కచ్ రీజియన్ లో డెన్సిటీ ఆఫ్ ట్రీస్ అనేది పెరుగుతుంది. జనరల్ గా కచ్ రీజియన్ ఈజ్ అ డ్రై ఏరియా అండి. సో అంతగా మనకి ఫారెస్ట్ కానీ అంతగా మనకి ఎకో సిస్టమ్ కానీ డెవలప్మెంట్ అనేది కనిపించదు. సో చాలా తక్కువ ఉంటాయి. అండ్ దట్టు ఈ పొల్యూషన్ వల్ల మిగతా వాటి వల్ల సో అవి కూడా ఇంకా తక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏంటి మనకి ఈ 30 acres ల్యాండ్ లో ఏదైతే ఆయుష్ వన్ అనేది స్టార్ట్ అయిందో ఇదేం చేస్తుందంటే ఈ ఏరియాలో డెవలప్మెంటే కాకుండా కచ్ రీజియన్ లో డెన్సిటీ ఆఫ్ ట్రీస్ ని కూడా పెంచడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆయుష్ వన్ ఈ స్టార్టెడ్ ఇన్ గుజరాత్ ఏరియా. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ ఏరియాలో దీన్ని ప్రారంభించారు. అండ్ సర్బానంద్ సోనోవాలా గారు ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించిన హెడ్ అయిన
పైన. సో ఇలాంటి కరెంట్ అఫైర్ గతంలో కూడా మీరు చూసారు. ఇక్కడ ప్లేస్ మాత్రం మారింది, కాన్సెప్ట్ అదే సేమ్, పేర్లు మాత్రమే మారాయి. ఎందుకంటే మీకు ఆక్సీ 1 అని చెప్పేసి విని ఉంటారు. ఆక్సీ 1 గతంలో డిస్కస్ చేసాం. హర్యానాలో స్టార్ట్ చేశారు దీన్ని. చెట్లని పెంచడానికి ఆక్సిజన్ కోసం ఆక్సీ 1 అనే దాన్ని హర్యానాలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి మనకి సంస్కృతిక్ ఫారెస్ట్ అని చెప్పేసి స్టార్ట్ అయింది. సంస్కృతిక్ ఫారెస్ట్, సో దీన్ని ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ చేశారు సంస్కృతిక్ ఫారెస్ట్ అనేది. నెక్స్ట్ భారత్ వాటికా ఫారెస్ట్ అని చెప్పేసి మనం కొన్ని నెలల క్రితం డిస్కస్ చేసాం 2 months బ్యాక్. సో భారత్ వాటికా ఫారెస్ట్ వచ్చేటప్పటికి మనకి ఉత్తరాఖండ్ లో స్టార్ట్ అయింది. ఉత్తరాఖండ్ లో భారత్ వాటికా ఫారెస్ట్, ఉత్తరప్రదేశ్ లో సంస్కృతిక్ ఫారెస్ట్, హర్యానాలో ఆక్సీ 1, ఆయుష్ 1 వచ్చేసి గుజరాత్. ఇలాంటి పలు ప్రాంతాలు థీమ్ అంతా సేమే. ఫారెస్ట్ ని పెంచాలి, చెట్లని పెంచాలి, గ్రీనరీ కావాలి, ఆక్సిజన్ కావాలి, డెన్సిటీ ఆఫ్ ట్రీస్ కావాలి. కాకపోతే ప్రదేశాలు మారినప్పుడల్లా ఆ పేరు మారుతుంది, ఆ పేరుకున్న రిలేటెడ్ యూజ్ మారుతుంది. బట్ కాన్సెప్ట్ మాత్రం చెట్లని పెంచడం, ఫారెస్ట్ ని డెవలప్ చేయడం. అంటే ఫారెస్ట్ డెవలప్ చేసే కరెంట్ అఫైర్స్ ఏమున్నాయంటే మీరు ఏం రివైజ్ చేయొచ్చు, ఉత్తరాఖండ్ నుంచి మొదలు పెట్టచ్చు. లైక్ ఉత్తరాఖండ్ లో భారత్ వాటికా ఫారెస్ట్ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లో సాంస్కృతిక్ ఫారెస్ట్ ఉందని గుర్తుపెట్టుకోండి. అండ్ దాని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్సీ 1 హర్యానాలో, అండ్ ఆయుష్ 1 వచ్చేటప్పటికి మనకి గుజరాత్ లో ఉన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ గా ఒక లైన్ హెడ్డింగ్ పెట్టేసుకోండి, ఫారెస్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ అని. ఈ 4 పాయింట్స్ ని దాంట్లో రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డే కి సంబంధించింది. ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే. సో ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అనేది అక్టోబర్ 22 రికగ్నైజ్ చేయబడింది. దీన్ని మొట్టమొదటిసారిగా 1998లో మైకల్ షగర్మ్యాన్ అనే పర్సన్ దీనిని రికగ్నైజ్ చేశారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం జర్నీ ఆఫ్ వర్డ్స్, రిసైలెన్స్ అండ్ బౌన్సింగ్ బ్యాక్. జర్నీ ఆఫ్ వర్డ్స్, రిసైలెన్స్ అండ్ బౌన్సింగ్ బ్యాక్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్ గా ఉంది. ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అక్టోబర్ 22. సో జనరల్గా ఇది ఏంటంటే మనకి వర్డ్స్ ఉంటాయి కదా, పదాన్ని పలకడం సరిగ్గా రాకపోవడం అనమాట. స్పీచ్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే డిఫెక్ట్ ఉంటుందో సో అలాంటివన్నీ సో మనం ఇలా పిలవచ్చు అనమాట. స్పీచ్ ఆఫ్ వర్డ్స్ డిఫెక్ట్ ఉన్నవన్నీ, లేదా మీకు ఇంకా కరెక్ట్గా అర్థం అవ్వాలంటే నత్తిగా మాట్లాడడం అంటారు చూడండి, సో అది. సో దానికి సంబంధించి అవేర్నెస్ ఇవ్వడానికి అక్టోబర్ 22 ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. థీమ్ వచ్చేటప్పటికి జర్నీ ఆఫ్ వర్డ్స్, రిసైలెన్స్ అండ్ బౌన్సింగ్ బ్యాక్ గా ఉంది. 1998లో మైకల్ షగర్మ్యాన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ మనం ఏం రివిజన్ చేయొచ్చు అంటే, ఇది ఏంటి అంటే మాట్లాడడంలో కనిపించే డిఫీట్గా చెప్తున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే మనకి వినడంలో, డెఫ్ అంటాం కదా. వరల్డ్ డెఫ్ డే కూడా లాస్ట్ మంత్ జరిగింది. సో అందుకని ఇక్కడ రివైజ్ చేస్తున్నాను. వరల్డ్ డెఫ్ డే ఏమో సెప్టెంబర్ 26, ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే సో అది వచ్చేటప్పటికి మనకి అక్టోబర్ 22 కింద రికగ్నైజ్ చేయబడింది. సో జనరల్గా మనం మాట్లాడడం కానీ, వినడం కానీ, సో ఈ రెండు చూడడం కానీ, ఈ మూడు కనెక్ట్ చేసి మాట్లాడతాం కాబట్టి, సో డెఫ్ డే వచ్చేటప్పటికేమో సెప్టెంబర్ 26, స్టటరింగ్ డే అనేది వచ్చేటప్పటికేమో అక్టోబర్ 22 కింద గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద డే అబౌట్ టుడే కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రిపోర్ట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. మీకు దీంట్లో గుర్తుపెట్టుకోవడానికి పేర్లు కానీ ఇట్లాంటివి ఏముంటో కంప్లీట్ ఇది రిపోర్ట్ అనమాట. సో రీసెంట్గా ఈ క్రాప్ బర్నింగ్ గురించి, లేదా స్టబుల్ బర్నింగ్ అని చెప్పి కూడా పిలవచ్చు. సో ఈ క్రాప్ బర్నింగ్ గురించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని ఇచ్చిన సంస్థ ఏది అంటే బ్లూ స్కై. బ్లూ స్కై అనేది ఒక క్లైమేట్ టెక్ సపోర్ట్ సంస్థ, స్టార్టప్ సంస్థ ఇది యాక్చువల్గా. సో అదేంటంటే క్లైమేట్ ట్రేస్ అనే పేరుతో ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. క్లైమేట్ ట్రేస్ అనే పేరుతో ఇదేం చేసిందంటే 2015 నుంచి 2020 మధ్యలో వివిధ కంట్రీల్లో ఉన్న ఈ క్లైమేట్ రిలేటెడ్ వాటికి సంబంధించి, పొల్యూటెంట్ వాటికి సంబంధించి ఒక డేటాని తీసుకుంది. ఆ డేటాకి క్లైమేట్ ట్రేస్ అని పేరు పెట్టింది. బ్లూ స్కై రీసెంట్గా రిలీజ్ చేసిన క్లైమేట్ ట్రేస్ 2015-20 డేటా ప్రకారం ఈ క్రాప్ బర్నింగ్లో ఇండియా ప్రపంచవ్యాప్తంలోనే వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్లో ఉంది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంలో 13% ఆఫ్ క్రాప్ బర్నింగ్ ఎమిషన్స్, పంటని కాల్చడం వల్ల వచ్చే వ్యర్థ పదార్థాలు లేకపోతే పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ 13% ఇండియా కారణం అవుతుంది. సో జనరల్గా ఇదే కరెంట్ అఫైర్, ఇదే కాన్సెప్ట్ మనం నిన్న డిస్కస్ చేసాం. మీకు గుర్తుండే ఉంటుంది, పంజాబ్ అండ్ హర్యానా. నేను చెప్పాను కూడా, పంజాబ్ హర్యానా లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఏం చేస్తారంటే ఇలా వ్యవసాయం చేసిన తర్వాత, ల్యాండ్లో వ్యవసాయం చేసిన తర్వాత మొత్తం ఈ ఏరియాని మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం కోసం మీకు ఇక్కడ పిక్లో కనిపిస్తున్నట్టు కాల్ చేస్తారు. సో కంప్లీట్గా బర్న్ అయిన తర్వాత దాన్ని అట్లా కొన్ని రోజులు వదిలేసి దాని తర్వాత నెక్స్ట్ పర్టికులర్ సీజన్ దగ్గర మళ్ళీ వ్యవసాయాన్ని మొదలు పెడతారు. సో దీనికి ఏంటంటే లేక్ ఆఫ్ టెక్నాలజీ, ఎక్కువగా లేబర్ని నియమించుకోలేకపోవడం, సపోర్ట్ లేకపోవడం, ఇవన్నీ కూడా దీనికి కారణం అవుతున్నాయి.
సో ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటిది రిలీజ్ చేశారో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా నియర్ బై ఏరియాస్ లైక్ ఢిల్లీ కావచ్చు, దాని పక్కన ఉన్న రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్ళి పొల్యూటెంట్స్ని క్రియేట్ చేస్తున్నాయి, పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి. అది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట. నిన్న ఇలాంటి కరెంట్ అఫైర్ మనం చెప్పుకుని టకాచార్, మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ మోహన్ గారు టకాచార్ అనే దాన్ని రూపొందించారు. అందుకు గాను ఆయనకు ఒక అవార్డు కూడా వచ్చింది, ఎకో అవార్డ్, ఎకో ఆస్కార్ అని చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఎకో ఆస్కార్ విద్యుత్ మోహన్ గారికి టకాచార్ గురించి వచ్చింది అని చెప్పేసి. సో ఎందుకు వచ్చింది అంటే ఆయన ఈ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయడానికి ఒక చిన్న పోర్టబుల్ డివైస్ ని కనిపెట్టారు, కొనుక్కోదగ్గ ఎఫర్టబుల్ చేయదగ్గ పోర్టబుల్ డివైస్ ని కనిపెట్టారు. సో అలాంటి ప్రాబ్లంకి సంబంధించి ఒక డేటా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఆ డేటాలో భారతదేశం 13% ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువ అండి. జనరల్గా సింగిల్ డిజిటే ఎక్కువ, కానీ మనకి డబుల్ డిజిట్ వచ్చింది. 13% ఆఫ్ ఎమిషన్స్ మన సైడ్ నుంచి ఉన్నాయి. దానికి వివిధ రీజన్స్ ఉండొచ్చు. వీ కాంట్ బ్లేమ్ వన్ పర్సన్, ఒక సిస్టమ్లో ఒక దానిలో మనం బ్లేమ్ చేయలేం కాబట్టి. సో దీనిని రూపుమాపడానికి మళ్ళీ త్వరలో ఇండియా ఏదో ఒక ప్రోగ్రామ్తో, స్కీమ్తో ముందుకు వస్తుంది. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే క్రాప్ బర్నింగ్ రిపోర్ట్ని ఇచ్చింది బ్లూ స్కై, అండ్ అలాగే పంజాబ్, హర్యానా, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. టకాచార్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేశారు. చండీగఢ్లో భారతదేశంలోనే అత్యంత పొడవైన స్మాగ్ టవర్ని నిర్మించారు, ఢిల్లీలో స్మాగ్ టవర్ని నిర్మించారు. సో అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేది ఎలా వస్తుంది, గత కొద్ది కాలంలో జరిగిన విషయాలు లేదా మనకి అంతర్జాతీయ సంస్థలైన బ్లూ స్కై లాంటివి ఇచ్చిన రిపోర్ట్లని ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ క్రాప్ బర్నింగ్ ఎమిషన్స్ మీద ఒక ప్యానెల్ని నియమించింది, ఈ క్రాప్ బర్నింగ్ ఎమిషన్స్ మీద ఒక రోడ్ మ్యాప్ని నియమించింది అని చెప్పి న్యూస్ వస్తుంది. సో ఆ ట్యాగ్ లైన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని మిగతాది రివైజ్ చేసుకుంటే చాలు. సో ఇది రిపోర్ట్స్ వల్ల మనకి యూజ్ అండి. కరెంట్ అఫైర్స్ లో ఇండియా ఆక్యుపైస్ టాప్ స్పాట్ గ్లోబల్లీ ఇన్ ఎమిషన్స్ రిలేటెడ్ టు ద టాప్ క్రాప్ బర్నింగ్ ఇచ్చింది బ్లూ స్కై. అలాగే దీనికి రిలేటెడ్ టకాచార్ విద్యుత్ మోహన్ గారు కనిపెట్టారు, ఆయనకి ఎకో ఆస్కార్ అవార్డు అనేది లభించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆయుష్మాన్ ఖురానా. Ayushmann Khurrana, a renowned famous Bollywood actor, joins Coin DCX for the Future Yehi Hai campaign. సో మనకి కాయిన్ DCX అనే క్రిప్టో కరెన్సీ రీసెంట్గా ఫ్యూచర్ యహీ హై క్యాంపెయిన్ అనే దాన్ని నిర్వహిస్తుంది. సో దానికి వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు, లేదా క్యాంపెయిన్ ని లీడ్ చేసే పర్సన్గా ఆయుష్మాన్ ఖురానా రీసెంట్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ముఖ్యమంత్రి రేషన్ అండ్ ఆప్కే ద్వారా యోజన. ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజన. సో మనకి రేషన్ ఎట్ ద డోర్ స్టెప్, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజన, దీన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించనుంది. అది కూడా ముఖ్యంగా పూర్ ట్రైబల్ ఫ్యామిలీస్ కోసం. సో టోటల్గా మధ్యప్రదేశ్ వ్యాప్తంగా చూసుకుంటే 7,511 విలేజెస్ అండ్ 74 డెవలప్మెంట్ బ్లాక్స్, 16 డిస్ట్రిక్ట్స్ దీనివల్ల లబ్ధి పొందనున్నాయంట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్తున్నారు. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రీసెంట్గా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది, ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజన అనే పథకాన్ని. అలాగే గతంలో చూసుకుంటే ఎనీమియా ముక్త్ భారత్లో కూడా టాప్ పొజిషన్లో ఉన్నది మధ్యప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ థర్డ్ పొజిషన్లో ఉంది, మధ్యప్రదేశ్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అండ్ రీసెంట్గా ఇచ్చిన ఎనీమియా ముక్త్ భారత్ ఇండెక్స్లో కూడా దాన్ని కూడా మనం గత కొద్ది నెలల క్రితం డిస్కస్ చేసుకున్నాం. సో అలాంటి మధ్యప్రదేశ్లో పూర్ ట్రైబల్ ఫ్యామిలీస్ కోసం ముఖ్యమంత్రి రేషన్ ఆప్కా ద్వార్ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. జేమ్స్ ప్యాటిన్సన్ రిటైర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో జేమ్స్ ప్యాటిన్సన్ రీసెంట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దట్టు ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఆ ఫేమస్ బౌలర్ గా కూడా చెప్పొచ్చు. ఈయన ఓవరాల్ గా ఈయన కెరియర్ లో 21 టెస్ట్ మ్యాచ్ల్ని ఆడారు, అండ్ అలాగే 15 వన్డే ఇంటర్నేషనల్ ని ఆడారు. ఓవరాల్ గా 81 టెస్ట్ వికెట్స్ ని కూడా ఈయన తీయడం జరిగింది, 81 టెస్ట్ వికెట్స్ అండ్ 15 వన్డే ఇంటర్నేషనల్, 21 టెస్ట్ మ్యాచెస్ ని ప్లే చేసిన. సో ఈ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయిన ఆస్ట్రేలియన్ ఫేమస్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ రీసెంట్ గా రిటైర్మెంట్, అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ని ప్రకటించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఆ క్రికెటర్ ఏ కంట్రీకి సంబంధించిన పర్సన్, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ గా, టెస్ట్ సిరీస్ గా ఇట్లా అడుగుతూ ఉంటారు. సో జేమ్స్ ప్యాటిన్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో హీ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ గా గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ స్టటరింగ్ అవేర్నెస్ డే. సో దీనిని October 22 రికగ్నైజ్ చేసినట్టుగా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత కుంఫు నన్స్ ఓన్ యునెస్కో మార్షల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ప్రైజ్ 2021. సో వీళ్ళకి సంబంధించిన ఇంపార్టెన్స్ ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ద నెక్స్ట్ వన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రీజన్, రిలీజియన్ అండ్ నేషన్. దీన్ని సఫీద్ కిద్వాయి అనే పర్సన్ రాశారు. అండ్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి కూడా కొంచెం మనం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ని డిస్కస్ చేసాం. అలాగే October 17 అనేది సర్ సయ్యద్ డే కింద కూడా రికగ్నైజ్ చేశారని మనం డిస్కస్ చేసాం.
యాక్చువల్లీ ఐ మెట్ టీమ్ ఆ మీమర్ దీనిని గుల్జార్ గారు రాశారు. సో ఈయన గురించి కూడా మనం ఎస్పెషల్లీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. చైనా, ఇండోనేషియా ఓన్ ఊబర్ కప్ అండ్ థామస్ కప్ రెస్పెక్టివ్లీ. సో ఊబర్ కప్ అనేది విమెన్స్ కి రిలేటెడ్, థామస్ కప్ అనేది మెన్స్ కి రిలేటెడ్. సో విమెన్స్ కి రిలేటెడ్ చైనా గెలిచింది, మెన్స్ కి రిలేటెడ్ ఇండోనేషియా గెలిచింది. సో ఇవన్నీ కూడా డెన్మార్క్ కేంద్రంగా జరిగాయి. మేబీ నేను ఇంకో కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పలేనట్టున్నాను ఎక్కడ జరిగింది అనేది. ఇది డెన్మార్క్ కేంద్రంగా ఇటీవల జరిగింది ఇది. సో దానికి సంబంధించిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్, జేమ్స్ పెటిన్సన్ రిటైర్స్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్. సో అంతర్జాతీయ క్రికెట్ నుంచి జేమ్స్ పెటిన్సన్ ఆస్ట్రేలియన్ ఫేమస్ బౌలర్. సో ఆయన రిటైర్మెంట్ ని ప్రకటించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒక ప్యానెల్ ని మనకి అపాయింట్ చేయడం జరిగింది టొబాకో ట్యాక్స్ పాలసీని తీసుకురావడానికి. సో ఆ ప్యానెల్ కి హెడ్ గా వికాస్ షీల్డ్ ఉన్నారు. నెక్స్ట్ వన్, హోమ్ మినిస్టర్ అమిత్ షా మోడీ వ్యాన్స్ అనే వాటిని ప్రారంభించారు ఉత్తరప్రదేశ్లోని కౌశంబి కేంద్రంగా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆయుష్ వన్ అనే దాన్ని సర్బానంద్ సోనోవాల్ గుజరాత్ లో ప్రారంభించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండియా తాలిబాన్ టు మెట్ మాస్కో ఫార్మెట్ మీటింగ్ అది దోహాలో జరగబోతుంది. సో జేపీ సింగ్ ఇండియా తరఫున దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆయుష్మాన్ ఖురానా ఇటీవల మనకి కాయిన్ డిసిఎక్స్ కి సంబంధించిన ఫ్యూచర్ ఏహీ హై అనే క్యాంపెయిన్ లో భాగస్వామ్యం పొందారు, భాగస్వామిగా జాయిన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, గార్డియన్ ఆఫ్ ద సౌత్ 1 అనేది ఒక యుద్ధ విన్యాసం ఇటీవల ఈజిప్ట్ అండ్ సూడాన్ దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియా ఆక్యుపైస్ ద టాప్ స్పాట్ గ్లోబల్లీ ఇన్ ఎమిషన్స్ రిలేటెడ్ టు ద క్రాప్ బర్నింగ్. సో పంటల్ని కాల్చిన తర్వాత వచ్చే ఏవైతే కారకాలు, పొల్యూషన్ కారకాలు ఉంటాయో సో వాటిని గ్లోబల్ వ్యాప్తంగా 13% ఇండియానే రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ఒక క్లైమేట్ టెక్ స్టార్ట్అప్ కంపెనీ అయిన బ్లూ స్కై ఇచ్చిన రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ ఇది. సో ముఖ్యమంత్రి రేషన్ ఆప్కే ద్వారా యోజన అనేది మధ్యప్రదేశ్ స్టార్ట్ చేసిన పథకంగా చెప్పొచ్చు. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్ డే, బుక్ అండ్ అదర్, ఇంటర్నేషనల్. అండ్ ఈ రోజు ఒబిచరీస్ అయితే ఏం లేవు, ఒబిచరీస్ మనం ఏమి డిస్కస్ చేయలేదు, అది ఒక్కటే మనకి స్కిప్ అయింది. మిగిలిన స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ యాజ్ వెల్ as స్టేట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్ కూడా ఏం లేదు. సైన్స్ అండ్ టెక్, ఒబిచరీస్ ఈ రెండు ఈ రోజు మనకి కరెంట్ అఫైర్స్ లో మనం మెన్షన్ చేయలేదు. మిగతా అన్ని ఆస్పెక్ట్స్ ని డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.